అందమైన జీవితం ఉన్నా కొందరు అందులో ఆనందంగా బ్రతకలేరు. తప్పుడు పనులు చేస్తూ ఆ పనిలోనే ఆనందాన్ని, సుఖాన్ని వెతుక్కుంటారు. ఇక్కడ సేమ్ టు సేమ్ ఓ మహిళ కూడా అదే పని చేసింది. ఉగ్గేహళ్లి గ్రామానికి చెందిన జగదీష్ కు సకలేష్పూర్ తాలూకా మలాలి గ్రామానికి చెందిన నేత్రావతితో పెళ్లైంది. అయితే పెళ్లయ్యాక జగదీష్ తన తల్లిదండ్రులు నాగాచారి, యశోదమ్మతో కలిసి ఉండలేదు. కారణం వీరికి 4 ఎకరాల కాఫీ తోట ఉంది. దీంతో అప్పుడే కొత్తగా పెళ్లైన జగదీష్ భార్యతో వాళ్ల కాఫీ తోటలో కొత్త కాపురం పెట్టాలని ముచ్చటపడ్డాడు. ప్రకృతి ఒడిలో, భార్య ఒడిలో హాయిగా సేద తీరుతూ తన వైవాహిక బంధాన్ని ఆనందంగా గడిపేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన పేరెంట్స్ కి కూడా చెప్పాడు. వారు కూడా నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం, మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. పైగా కాఫీ తోటలోనే మీరుంటే తోటలో ఉన్న పనులన్నీ దగ్గరుండి చూసుకోవచ్చు. ఇక్కడి నుండి అంత దూరం వెళ్లే బాధ కూడా తప్పుతుందన్నారు. పేరెంట్స్ కూడా ఒప్పుకోవటంతో తోటలో అప్పటికే ఉన్న ఇంటిని శుభ్రం చేయించాడు జగదీష్. కొత్త భార్యతో ఆ ఇంట్లో కాపురం పెట్టి జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాడు. ఇద్దరిని డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేకపోవటంతో తమదైన శృంగార ప్రపంచంలో మునిగి తేలారు. కట్ చేస్తే అలా వీరికి పెళ్లై 13 ఏళ్లు గడిచిపోయాయి. వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు. భర్తని, పిల్లల్ని చూసుకుంటూ నేత్రావతి ఖాళీ దొరికినప్పుడు కాఫీ తోటలో పనులు చేయించేది. అయితే కథంతా ఇక్కడి నుండే మారిపోయింది. ఆ మార్పు నేత్రావతి, జగదీష్ ల ప్రాణాలను బలి తీసుకుంది. ఓ రోజు ఈ జగదీష్ కాఫీ తోటలో పని చేయడానికి ధనుంజయ అనే వ్యక్తి వచ్చాడు. ఈ ధనుంజయ జగదీష్ కి స్నేహితుడు కూడా. దీంతో జగదీష్ అతన్ని తన కింద పనిచేసే పనుడిలా కాకుండా ప్రాణ స్నేహితుల్లో చూసుకునేవాడు. భార్యకు కూడా అతన్ని పరిచయం చేశాడు. అప్పటి నుండి ధనుంజయ తోటలో పని పూర్తి కాగానే నేరుగా జగదీష్ ఇంటికి వచ్చేవాడు. నేత్రావతితో కలిసి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. అయితే ఆ కబుర్లు కాస్త కామం దాకా వెళ్లిపోయాయి. స్నేహితుడి భార్యలో చలాకీతనం చూసి ఆమెపై కన్నేశాడు ధనుంజయ. సేమ్ నేత్రావతి కూడా అతని పర్సనాలిటీకి పడిపోయింది. దీంతో ఇక ఈ విరహాన్ని మేం భరించలేమంటూ జగదీష్ ను పక్కకు తోసేసి ఇద్దరు ఒకటైపోయారు. అప్పటి నుండి 4 ఎకరాల కాఫీ తోటలో పూటకో రకంగా గడుపుతూ జీవితాన్ని శృంగారంతో కలిపి ఆస్వాదిస్తున్నారిద్దరు. అయితే ఓ రోజు వీరి బండారం భర్తకు తెలిసిపోయింది. కాఫీ తోటలో కక్కుర్తి పడుతూ భర్త కంటికి చిక్కారు. దీంతో జగదీష్ షాక్ అయిపోయాడు. స్నేహం ముసుగులో నువ్వు నా పెళ్లాన్నే పడేసి గడుపుతున్నావా అని ధనుంజయను బాగా కొట్టాడు. నేత్రావతిని కూడా కొట్టినంత పని చేశాడు. కానీ భార్యపై ఉన్న ప్రేమతో ఆమెను కొట్టలేక మళ్ళీ ఇలాంటి పని చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడి నుండే నేత్రావతి, ధనుంజయులు జగదీష్ కు టార్చర్ అంటే ఏమిటో చూపించడం మొదలు పెట్టారు. కావాలనే జగదీష్ కళ్ల ముందే తోటంతా తిరుగుతూ అతనితో టార్చర్ కి స్పెల్లింగ్ రాయిస్తూ అతనిపై తమకున్న కోపాన్ని తీర్చుకోవటం మొదలు పెట్టారు. ఇద్దరిని తిన్నగా ఉండమంటే ఉండకపోగా నా కళ్ల ముందే తిరుగుతూ నన్నే ఏడిపిద్దాం అనుకుంటున్నారా అని ఇద్దరిపై రివర్స్ అయ్యాడు జగదీష్. దీంతో ఈ జంట ప్రేమికులిద్దరూ ఇండైరెక్ట్ గా జగదీష్ కి బ్రెయిన్ వాష్ చేయటం స్టార్ట్ చేశారు. నువ్వు మా మధ్యలోకి దూరకు, అసలు నిన్ను చూస్తుంటేనే మాకు అసహ్యంగా ఉంది, ఈ బతుకు బతికే కంటే చనిపోరాదంటూ పరోక్షంగా జగదీష్ తనకు తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా అతన్ని మాటలతో మానసికంగా బాధ పెట్టడం మొదలు పెట్టారు. ఈ కామపిశాచాలిద్దరూ ఇది కావాలనే చేశారు. ఎప్పుడైతే తమ విషయం జగదీష్ కు తెలిసి ఇద్దరిని బెదిరించాడో అప్పుడే ఇద్దరు జగదీష్ పై కోపం పెంచుకున్నారు. ఇద్దరూ కలిసి మొదట తమకు అడ్డుగా ఉన్న జగదీష్ ని చంపేద్దామని అనుకున్నారు. కానీ అలా చంపితే నేరం తమ మీద పడి ఎక్కడ జైలు పాలు కావాల్సి వస్తుందో అని భయపడ్డారు. అందుకే తమ చేతులకు మట్టంటకుండా పరోక్షంగా జగదీష్ ని ప్రేరేపిస్తూ అతనంతట అతని ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్లాన్ చేశారు. ఆ ప్రాసెస్ లోనే కావాలనే జగదీష్ కి కాలేలా అతని ముందు తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టారు. గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరు నువ్వు మా మధ్యలోకి రాకు, వస్తే ముక్కైపోతావంటూ బెదిరించారు. ఇలా మా ఇద్దరిని గమనిస్తూ కుక్క కాపలా కాసే కన్నా చనిపోతే నీ ప్రాణం ప్రశాంతంగా ఉంటుందంటూ జగదీష్ కి చనిపోవాలని లేకపోయినా అతని మనసులోకి ఆ ఆలోచన వచ్చేలా చేశారిద్దరు. ఆ మాటలకు చాలా బాధపడ్డాడు జగదీష్. భార్యను ప్రాణంగా ప్రేమిస్తే ఆమె చనిపో అని సలహా ఇవ్వటాన్ని తట్టుకోలేకపోయాడు. పోనీ పేరెంట్స్ కి విషయం చెప్దామంటే తనంతట తనే భార్య మీద ఉన్న ప్రేమతో విడిగా కాపురం పెట్టాడు. దీంతో భార్య నిర్వాహాన్ని పేరెంట్స్ కి చెప్పుకోలేకపోయాడు. చెప్పి తన పరువు తనే తీసుకోలేకపోయాడు. ఒకవేళ చెప్తే భార్యను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయావా అని అంటారేమోనని భయపడ్డాడు. పైగా నేత్రావతికి నేత్రాలు మూసుకుపోయి తను కనిపించడం లేదు. అందుకే చనిపో అంటుంది. నేనంటే ఆమెకు ఇష్టం పోయిందని తేల్చి చెప్పింది. ఇక అలాంటప్పుడు నేనెందుకు బ్రతకాలి? వాళ్ళిద్దరూ చెప్పినట్లే చనిపోతే భార్యని, ప్రియుణ్ణి అలా చూసే బాధ తప్పుతుందనుకున్నాడు. నే బ్రతికుండగా వాళ్ళిద్దరిని విడదీయలేను. విడదీయనంతగా అక్రమ బంధంలో అతుక్కుపోయారిద్దరు. ఇక నేను బ్రతికుండటం అనవసరం అని పురుగుల మందు తాగేశాడు. అయితే అలా తాగిన కొద్దిసేపటికి భార్య చూసి ప్రియుడికి కబురు పెట్టింది. తమ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుందనుకున్నారు ఇద్దరు. అయితే తమపై ఎవరికి అనుమానం రాకూడదని జగదీష్ పురుగుల మందు తాగి స్పృహ కోల్పోగానే అతన్ని మంగళూరు తీసుకువెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఆ విషయాన్ని నేత్రావతి జగదీష్ పేరెంట్స్ కి చెప్పలేదు. వారం తర్వాత అంటే మార్చి 13న చికిత్స విఫలమయ్యి జగదీష్ చనిపోయాడు.
అతను చనిపోగానే శవాన్ని అతని పేరెంట్స్ ఇంటికి తెచ్చింది నేత్రావతి. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం కానీ, అతన్ని హాస్పిటల్లో చేర్చిన విషయం కానీ వారికి చెప్పకుండా జగదీష్ తీవ్రమైన విషజ్వరంతో చనిపోయాడని చెప్పింది. అప్పటికే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక రోధిస్తున్న పేరెంట్స్ కు కోడలి మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. మొన్నటి దాకా మా కొడుకు ఆరోగ్యంగానే ఉన్నాడు కదా, ఇంతలోనే విషజ్వరం ఏంటి? అయినా ఆ విషయం నువ్వు మా దగ్గర ఎందుకు దాచావు అంటూ కోడలిని నిలదీశారు. అక్కడితో ఆగలేదు. దీనంతటికీ కోడలే కారణం అయి ఉంటుందని వారు నేత్రావతి గురించి తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఆ ప్రాసెస్ లోనే వారికి నేత్రావతి ధనుంజయల అక్రమ బంధం గురించి తెలిసింది. జగదీష్ మరణ వార్త వినగానే అతని తోటలో పనిచేసిన వాళ్లలో కొందరు శవాన్ని చూడటానికి వచ్చారు. వారందరూ ఆ తోటలోనే పనిచేస్తూ ఉండటంతో నేత్రావతి ధనుంజయల మ్యాటర్ వాళ్లకు ఎప్పుడో తెలుసు. అయితే మనకెందుకులే అని సైలెంట్ గా ఉన్నారు అప్పట్లో. కానీ ఎప్పుడైతే జగదీష్ శవంగా మారాడో అప్పుడు వాళ్ళు నోరు విప్పారు. వీరిద్దరి అక్రమ బంధం గురించి జగదీష్ పేరెంట్స్ కి చెప్పారు. దీంతో పేరెంట్స్ కి నేత్రావతిపై పట్టడానికి కోపం వచ్చింది. అప్పుడే డిసైడ్ అయ్యారు, తమ కొడుకు మరణం సహజ మరణం కాదని, ఆ మరణం వెనుక నేత్రావతి ధనుంజయల హస్తం ఉందని. వెంటనే పేరెంట్స్ గోనిబీడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ కొడుకు మరణం గురించి చెప్పి, మాకు మా కోడలు నేత్రావతి ఆమె ప్రియుడు ధనుంజయ్ పైనే అనుమానంగా ఉందని ఇద్దరిపై కేసు పెట్టారు. అప్పటిదాకా వారు జగదీష్ దహన సంస్కారాలు కూడా చేయలేదు. కోడలి మ్యాటర్ తెలియగానే ఆ పనులన్నీ ఆపేసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే ఆ విషయం కాస్త నేత్రావతికి ఆమె ప్రియుడికి వెంటనే తెలిసిపోయింది. ఇద్దరు తప్పుడు పనులు చేయటానికి భయపడలేదు కానీ జైలు జీవితానికి వణికిపోయారు. పోలీసులన్నా జైలు జీవితం అన్నా ఇద్దరికి చచ్చేంత భయం. అందుకే ప్లాన్ ప్రకారం జగదీష్ ని తమ రూట్ లో నుండి తప్పించారు. కానీ ఇంత చేసినా తమ మ్యాటర్ లీక్ అయ్యి జగదీష్ చావు వార్త పోలీసుల దాకా వెళ్లిందని ఇద్దరు వణికిపోయారు. పైగా జగదీష్ పేరెంట్స్ తామిద్దరిపై కేసులు కూడా పెట్టారని తెలుసుకొని జైలు జీవితాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వెంటనే ఆ బతుకు మేం బతకలేమనుకున్నారు. ఇంతలో ధనుంజయ్ నేను నా శేష జీవితం దాకా జైల్లో గడపాలని అనుకోవటం లేదంటూ ప్రియురాలను కూడా వదిలేసి ఊరు నుండి పరారయ్యాడు. ఓ పక్క భర్త చనిపోగా మరో పక్క ప్రియుడు కూడా వదిలేసి పోవటంతో నేత్రావతి నేత్రాలకు ఫ్యూచర్ మొత్తం కనిపించింది. తనని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టినట్లు ఊహించుకుంది. ఆ ఊహకే వణికిపోయింది. ఖచ్చితంగా మా అత్తమామలు ఇచ్చిన కంప్లైంట్ తో తన దగ్గరకు పోలీసులు వస్తారని, తనని విచారిస్తారని, ఆ క్రమంలో తను తన ప్రియుడే పరోక్షంగా జగదీష్ చావుకు కారణం అని తెలుసుకొని తనని అరెస్టు చేసి జైల్లో పెడతారని భయపడింది. ఆ భయాన్ని తట్టుకోలేక భర్త శవం ఇంటి ముందు ఉండగానే హడావిడిగా కాఫీ తోటకు వెళ్ళింది. అక్కడ ఉన్న పెద్ద చెట్టుకు తాడును బిగించుకొని చనిపోవాలనుకుంది. ఆ ప్రకారమే తాడును కట్టుకుని చెట్టుకు వేలాడింది. ఇంకేముంది, క్షణాల్లో నేత్రావతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీసులు జగదీష్ పేరెంట్స్ తో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేలోగా ఇదంతా జరిగిపోయింది. ఇంట్లో నేత్రావతి లేదన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా కాఫీ తోటలో చెట్టుకు వేలాడుతూ శవమే కనిపించిందామె. ఆమె శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. అన్ని రకాలుగా విచారించి నేత్రావతి ఆమె ప్రియుడే పరోక్షంగా జగదీష్ చావుకు కారణం అయ్యారని, అందుకే తామిద్దరం ఎక్కడ దొరికిపోతామో అని ఇద్దరు చేసిన నేరం నుండి ఎస్కేప్ అయ్యే క్రమంలోనే ధనుంజయ్ పారిపోగా నేత్రావతి ప్రాణాలు తీసుకుందని కన్ఫర్మ్ చేశారు. నేత్రావతి చేసిన తప్పు వల్ల తన భర్త ప్రాణాలు పోవటమే కాకుండా తను కూడా ఆ తప్పుకే బలైపోవటంతో వీరి పిల్లలిద్దరూ తల్లి తండ్రి లేని అనాథలైపోయారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ తమ నానమ్మ తాతయ్యల సంరక్షణలో ఉన్నారు. నేత్రావతి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.